ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి TS24 న్యూస్ పక్షాన ఒక చిన్న విజ్ఞప్తి. బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఈరోజు ఖమ్మంపల్లికి సంబంధించినటువంటి మైపాల్ అని ఒక 29 సంవత్సరాల దళిత బిడ్డ, మాదిగ బిడ్డ చనిపోయిండు. ఆయన పేరు మీద జాగా లేదు, ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 గుంటలున్న రైతుకు కూడా 5 లక్షల రైతు బీమా వచ్చేటట్టు ప్రయత్నం చేసిండు. దాన్ని అప్రిషియేట్ చేస్తాము. కానీ ఆ భూమి లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు, ఆదరణ లేని బడుగు బలహీన వర్గాలకి, గుంట కూడా భూమి లేని, ఆదరణ లేని బడుగు బలహీన వర్గాల బిడ్డలు అనాథలుగా మారే పరిస్థితి వస్తుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్లో కనిపిస్తున్నటువంటి రెగ్యులర్గా ఎక్కడ చనిపోయినా ఇలాంటి బాధనే, ఇలాంటి వేదనే వినిపిస్తుంది. దయచేసి రైతులకు ఇచ్చినట్టు ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి పంపినట్టు భూమి లేని వాళ్ళకి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, ఆదరణ లేని వాళ్ళకి, ఈ దళిత బడుగు బలహీన వర్గాలటువంటి బిడ్డలకు కూడా అందిస్తే వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మనం కాపాడి తీసుకెళ్ళాలి, కానీ ఆ ఉన్న కుటుంబానికి ఏదైనా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ లోటును కొద్దిగా పూడ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి TS24 న్యూస్ పక్షాన వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల పక్షాన, ముఖ్యంగా మా దళిత బిడ్డలకి గుంట కూడా భూమి లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ అంటే తెలియని వాళ్ళు అది ఏదో కారణాల వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. దయచేసి వారిని ఆదుకోవాలని, రైతులకు ఇచ్చినట్టే గుంట భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని TS24 న్యూస్ పక్షాన కోరుకుంటున్నాం. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆర్ కృష్ణ రెడ్డి.